మాజీ మంత్రి పేర్ని నానికి మంత్రి కొల్లు రవీంద్ర కౌంటర్ ఇచ్చారు. కోర్టు ఆదేశాల మేరకే కొబ్బరి తోటలు అక్రమ కట్టడాన్ని మున్సిపల్ అధికారులు తొలగించడం జరిగిందని స్పష్టం చేశారు. పోలీసులతో పేర్ని నాని, పేర్ని కిట్టు ప్రవర్తించిన తీరును యావత్ ప్రజానికం చూసిందన్నారు. వైసీపీ హయాంలో దొంగ సర్వే నెంబర్లు వేసి ప్లాట్లు వేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. పోలీసులపై ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదని జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ విమర్శించారు. మీకు కాపులు ఈ రోజు గుర్తొచ్చారా అంటూ కూడా ప్రశ్నించారు. ఆ రోజు నాని గారు ఆ కుమారుడు వచ్చేసి నిన్న ఇష్టానుసారంగా వీళ్ళే ఈ ఊరికేదో ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. నిజంగా చెప్పాలంటే ఆ ప్లాట్లన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన కౌన్సిలర్లు, నాయకులు వాటికి కాగితాలు పుట్టించి వాటికి ఫ్లాట్లు వేసి అక్కడ మార్కెట్ రేటు 15,000 ఉంటే 5,000, 10,000కి అమ్మేసి ఎవరో అని అడుగుతున్నా, మీ మనుషులు కాదా అని అడుగుతున్నా. ఆ రోజున మీకు గుర్తు రాలేదా? ఇవాళ ఏదో కాపులు అని ముసలి కన్నీరు కారుతున్నారు. మీ ఓటు రాజకీయాలు బందర ప్రజలందరికీ తెలుసు. పాత పద్ధతి మానుకొని ప్లేన్గా ఉంటే కొంతవరకైనా నమ్ముతారు. మళ్ళా పాత పద్ధతిలోనే మాట్లాడితే ఎవరు నమ్మరు. అమ్మినప్పుడు నీకు తెలీదా ఆ పర్మిషన్ దేనికి ఇచ్చారు? ఆ రోజున ఆపుంటే ఇవాళ గొడవలన్నీ ఉండేయా? అరే అలాంటి పని చేయమాకండి, పరుగు పోద్ది, రేపు పొద్దున ఓటు దగ్గరికి వెళ్ళాలి, కొనుక్కునే ఇబ్బంది పడతారు, ఆ కాగితాలు సరిగా లేవు అని చెప్పాలిగా మీ నాయకులకి. ఆ రోజున అమ్మిన వాళ్ళు మీకు తెలీదా? ఆ రోజు బిల్డింగ్ పర్మిషన్ ఏమీ లేకుండా పక్క బిల్డింగ్ నెంబర్లు వేసేసి, ఫ్లాట్ నెంబర్లు వేసి, ఈ ఫ్లాట్కి అలా ప్లాన్ తీసుకుని బిల్డింగ్ కట్టించేసి పర్మిషన్ ఇచ్చింది మీరు కాదా? ఇవాళ ఇళ్ళ దగ్గరికి వచ్చేసి బూతులు తిడుతున్నారు. నిన్న నేనున్నా, మీ నోటికి ఎంత వస్తే అంత, ఏంటో మీరేదో కాపాడే వాళ్ళ కింద, మేమేదో అన్యాయం చేసేవాళ్ళ కింద. మా కుటుంబంలో గొడవలు అవుతాయి, సమస్యలు ఉంటాయి, మేము సరి చేసుకుంటాం, సర్దుకుంటాం, మీకేంటి బాధ? మచిలీపట్నంలో జరిగినటువంటి ఒక అక్రమ కట్టడాన్ని అధికారులు వాళ్ళకున్నటువంటి నిబంధనల ప్రకారం, కోర్టు డైరెక్షన్ ప్రకారం అక్కడ అక్రమ కట్టడాన్ని తొలగించడం జరిగింది. ఈ అక్రమ కట్టడం తొలగింపు సందర్భంగా జరిగినటువంటి సంఘటనలో వైఎస్ఆర్ పార్టీ నాయకుడు పేర్ని నాని వాళ్ళ కుమారుడు వ్యవహరించినటువంటి విధానం చాలా జుగుప్సాకరంగా, సిగ్గుచేట్ల, అసలు వాళ్ళు మనుషులేనా అనే విధంగా వాళ్ళు ప్రవర్తించినటువంటి విధానం యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చీకొడతా ఉంది. అక్కడ ఏదైతే స్థలాలు వీళ్ళ అనుయాయులు దౌర్జన్యాలు చేసి, ఆక్రమణలు చేసి అమ్మినటువంటి స్థలాలు, ఇది అవునా కాదా అని చెప్పి పేర్ని నాని గారు నేను అడుగుతా ఉన్నా. దగ్గర 1942లో ఉన్నటువంటి డాక్యుమెంట్ ని మీరు తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి 2-3 చేతులు మార్పిస్తే వాళ్ళు కోర్టులో వేసి ఉంటే దాంట్లో దొంగ సర్వే నెంబర్ వేసి కొన్ని ఫ్లాట్లకి మీరు ప్లాన్ తెచ్చారు. ఇది వాస్తవమా కాదా? ఇప్పుడు ఏదైతే నిన్న తొలగించినటువంటి ఇంటికి కూడా ప్లాన్ కి అప్లై చేస్తే వాళ్ళు కోర్టు డైరెక్షన్ ఉంది కాబట్టి, స్టేటస్ కో ఉంది కాబట్టి, దానికి ప్లాన్ లేదు కాబట్టి అక్కడ ఎటువంటి కట్టడాలు చేయొద్దని చెప్పి అధికారులు వాళ్ళకి తెలియజేయడం కూడా జరిగింది. ఈ విషయం మీద వాళ్ళు మా దగ్గరకు వచ్చి కలిసినప్పుడు చాలా మంది పెద్ద మనుషులు సమక్షంలో వెళ్తే వాళ్ళకి ఆ రోజు వాళ్ళ హామీ ఇవ్వడం జరిగింది. ఇది మేము ఫర్దర్గా ఏమీ చెయ్యం, ఫర్దర్గా దీంట్లో ఎటువంటి కట్టడం చేయమని చెప్పి ప్రమాణాలు చేసినటువంటి సందర్భం ఉంది. కానీ రాత్రికి కాంక్రీట్ వేస్తే అధికారులు వాళ్ళు పనిచేస్తే అధికారులను పట్టుకుని దుర్భాషలాడతారా? అధికారులను పెట్టి పేర్లతో పాటు కులం పెట్టి, కమిషనర్ని కులం పేరు పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు, మున్సిపల్ కమిషనర్ గారిని, ఎస్పీ గారిని మాట్లాడుతూ ఉన్నాడు, డిఎస్పీని, సిఐని అయితే ఏం పీకుతావు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు సీమ పంది, సిఐ గారిని పట్టుకుని సీమ పంది అని మాట్లాడుతూ ఉన్నారు.